హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే మొబైల్ రియల్మీ C3 అండ్ ఈ మొబైల్లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ మనకు ఇది వచ్చి ఒక బడ్జెట్ మొబైల్. మనకి ఈ మొబైల్ వచ్చేసి 7,000 రూపీస్లోనే వస్తుంది. ఈ మొబైల్లో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 7,000 అండ్ 8,000. 3GB తోన వచ్చేసి ఇది 7,000 వస్తుంది అండ్ 4GBది మనకు 8,000కి వస్తుంది. అయితే మనకు 7,000 వర్తబుల్లా కాదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ మొబైల్లో మాత్రం చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. Vignesh Tech YouTube channel. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు రియల్మీ C3 మొబైల్ అండ్ ఈ మొబైల్ బాక్స్ వచ్చేసి మనకు ఇట్లా ఎల్లో కలర్లో వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు రియల్మీ C3 అని బ్రాండింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఆర్ అనే లోగో ఇచ్చాడు. అండ్ ఇక్కడ మళ్ళీ రియల్మీ C3 అని ఇచ్చాడు. అండ్ మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్. సో మనం తొందరగా బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చి Helio G70 ప్రాసెసర్. అండ్ మనకు దీని స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇది 6.5 ఇంచెస్ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇది AI డ్యూయల్ కెమెరాతో వస్తుంది. సో మనం ఈ మొబైల్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసుకుందాం. సో ముందుగా మనకు బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకు దీంట్లో ముందుగా మనకు సిమ్ ఎజెక్టర్ అయితే మనకు ముందు ఇచ్చాడు. సో ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్. అండ్ దీని లోపల వచ్చేసి మనకు దీని మాన్యువల్స్ అనేది ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మన క్విక్ గైడ్. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో వచ్చేస్తుంది మనకు రియల్మీ C3 మొబైల్. సో ఇది మొబైల్. సో ఈ మొబైల్ని కూడా మనం పక్క పెట్టుకుందాం. బాక్స్లో మనకు 10W ఛార్జర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ Type-C కేబుల్. సో మనం ఇప్పుడు ఫోన్ని చూసుకుందాం. సో మనకు మొబైల్. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకు దీన్ని సన్ రైజ్ డిజైన్ అని అంటారు దీన్ని. సో మనకు బ్లూ కలర్లో ఇది మనకు 2 వేరియంట్ కలర్స్లో వస్తుంది. ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి రెడ్. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ చూడండి బ్యాక్ సైడ్ దీనికి సన్ రైజ్ డిజైన్ అనేది ఇచ్చాడు. సో ఈ డిజైన్ కూడా మనకు ఇట్లా సన్ రైజ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు రియల్మీ అని బ్రాండ్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 కెమెరాస్ ఇచ్చాడు అండ్ ఫ్లాష్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్. ఇది వచ్చేసి 6.5 HD. అండ్ దీనికి గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ ఉంది. అండ్ మనకు ఈ మొబైల్ వచ్చేసి మనకు 2 వేరియంట్లు దొరుకుతుంది. ఒకటి వచ్చేసి 3GB అండ్ వచ్చేసి ఇంకోటి 4GB. సో మనం ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పవర్ బటన్. అండ్ ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్. అండ్ ఇది వచ్చేసి మైక్. అండ్ ఇది వచ్చేసి Type-C కేబుల్ పోర్ట్. అండ్ ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్. అండ్ ఇక్కడ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది మనకి ఇక్కడ చూడడానికి ఉంది. అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ మైక్రో SD కార్డ్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ అనేది మనకి ఇక్కడ చూడడానికి దొరుకుతుంది.
సో ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్ అండ్ 2 నానో సిమ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకు మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు, ఇక్కడైతే ఏం లేదు. సో మన మొబైల్ అయితే చూడడానికి ఇలా ఉంది. దీని ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి రియల్మీ యూఐ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 వర్షన్తో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు హీలియో G70 అండ్ ఇది వచ్చేసి మనకు 3GB వేరియంట్ వచ్చి 32GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ 4GB వేరియంట్ వచ్చి 64GB స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 7,000 రూపీస్ అండ్ 8,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాటరీ వచ్చేసి దీనికి 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ ఛార్జర్ వచ్చేసి మనకు 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అండ్ ఈ మొబైల్లో మనకు ఒక స్పెషల్ ఫీచర్ ఏముందంటే మనకి ఇప్పుడు దీంట్లో టైప్ సి కేబుల్తో మనము రివర్సబుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కూడా దీంట్లో ఉన్న పవర్ అనేది మనం వేరే మొబైల్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మనకు ఈ చిన్న బేసిక్ మొబైల్ ఫోన్లో మనకు ఇచ్చాడంటే ఈ మొబైల్ చాలా గ్రేట్. ఈ మొబైల్ని మనం చూసుకున్నట్టయితే మనకు ఫిజికల్గా దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మనకు ఈ మొబైల్లో లేదు, కానీ దీంట్లో మనకు ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ మాత్రం దీంట్లో పెట్టాడు. ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇంకొకటి వచ్చి 12 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అపర్చర్ f1.8తో వస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ అపర్చర్ 2.4తో వస్తుంది. మనకు ఈ మొబైల్లో కెమెరాలో చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇది పోర్ట్రేట్ మోడ్ అండ్ మోర్. దీంట్లో వచ్చేసి మనకు టైమ్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్ అండ్ ఎక్స్పర్ట్ ప్రో. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ISO అండ్ వైట్ బ్యాలెన్స్, AF అండ్ EV ఇట్లా ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఈ మొబైల్ వచ్చేసి ఒక గేమర్ మొబైల్ అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో PUBG గేమ్ అనేది చాలా స్మూత్గా ప్లే చేయొచ్చు. సో PUBG గేమ్ చూడండి, దీంట్లో చాలా స్మూత్గా ప్లే అవుతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఫ్రీగా ఆడుకోవచ్చు దీంట్లో. సో ఈ మొబైల్లో మీకు ఎన్నో ఇన్బిల్ట్ యాప్స్ అనేది ఇచ్చాడు. సో మీకు ఏదైనా యాప్ అవసరం లేకపోతే దాన్ని క్లిక్ చేయొచ్చు అండ్ క్లిక్ చేసి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకు ఇది వచ్చేసి మనం వెయిట్ లాగా చూసుకుంటే మాత్రం ఇది 195 గ్రామ్స్ ఉంటుంది. మనకు ఇది పెద్ద వెయిట్ అనేది అయితే లేదు మనకు ఈ మొబైల్. సో ఫ్రెండ్స్, ఈ 7,000 బడ్జెట్లో మనకి ఈ మొబైల్లో చాలా ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చేసి మనకు ఫేస్ అన్లాకింగ్ గురించి. సో ఫేస్ అన్లాకింగ్ చూడండి, మనకి ఎంతసేపట్లో ఫేస్ అన్లాకింగ్ అయిపోతుంది. ఫేస్ అన్లాకింగ్ అనేది చాలా తొందరగా పనిచేస్తుంది. దీని స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది 6.5 HD స్క్రీన్ వస్తుంది అండ్ ఆల్సో ఇది గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ ఉంది. మనకి ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాలంటే దీనికి రివర్సల్ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. అంటే మనం ఈ మొబైల్ నుంచి దీని ఇంకో మొబైల్కి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు రివర్సబుల్గా. అంటే ఇది మీకు మొబైలే కాదు, ఇంకో పవర్ బ్యాంక్ లాగా కూడా మీకు పనిచేస్తుంది. మీకు ఈ మొబైల్లో వైఫై కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది అండ్ ఆల్సో ఇది కెమెరా వచ్చేసి API తో మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ బేసిక్ ఇంత చిన్న బడ్జెట్ మొబైల్లో మనకు ఇలా డార్క్ మోడ్ ఎనేబుల్ చేసే ఆప్షన్ కూడా 3 ఫింగర్స్తో మనకు స్క్రీన్ షాట్ తీసుకునే ఆప్షన్ కూడా ఈ మొబైల్లో మనకి ఇచ్చాడు. ఈ మొబైల్లో మనకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఈ 7,000 రూపీస్ బడ్జెట్లో మనకు చాలా మంచి మొబైల్. మనకు ఇంత చిన్న బడ్జెట్లో చాలా స్పెసిఫికేషన్స్తో మనకు ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఈ ఫీచర్స్తో మనకు బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ చాలా అవసరమయ్యే ఫీచర్స్ అన్నీ మనకి ఈ మొబైల్లో ఉన్నాయి. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి, ఇది సన్ రైజ్ డిజైన్ అంటారు, చూడండి ఎంత బాగుంది. అండ్ 7,000 వర్త్లో మీకు ఇంత బెస్ట్ మొబైల్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఏది లేదు. సో మీరు ఈ మొబైల్ని కొనుక్కోవాలనుకుంటే కొనొచ్చు. వేళ మీకు ఈ మొబైల్లో మీకు ఏం నచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయొచ్చు అండ్ మీకు ఏది నచ్చలేదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో బ్యాటరీ అనేది కూడా చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చాడు, దీనికి 5000 mAh బ్యాటరీ ఇచ్చాడు. మీకు ఈ మొబైల్ మీకు నచ్చినట్టయితే నా కింద కామెంట్ బాక్స్లో నచ్చింది అని కామెంట్ చేయండి అండ్ ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు అని కూడా కామెంట్ చేయండి అండ్ ఎందుకు నచ్చలేదని రీజన్ కూడా కంపల్సరీ ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ మన రియల్మీ C3 మొబైల్ అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ బటన్ ఇవ్వండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని మాత్రం ప్రెస్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి లేటెస్ట్ మొబైల్ వీడియోస్ మీకు ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో బాయ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.